హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి. దీనికోసం మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలన్నమాట. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 10 నుండి 15 పచ్చిమిర్చిలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత నేను మీకు ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఇలా గోంగూరలో నుంచి మనకి వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఉంటాయండి. ఇదంతా మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత మనకి గోంగూర పచ్చిమిర్చి రెండు కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇదంతా ఇలా ఒకసారి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈలోగా ఇప్పుడు మనం పచ్చడి నూరుకోవడం కోసం రోటిని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కూడా రుచికి తగినంత యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి దంచుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని ఇలా మనం దంచుకునేటప్పుడు మెల్లిగా దంచుకోవాలండి, లేదంటే కలర్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి కొంచెం మెదిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 7 వెల్లుల్లిని పొట్టు తీసి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని దీన్ని మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇదంతా మనకి మంచిగా మెదిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా స్పూన్తో కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఇలా దంచుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి గోంగూర మంచిగా మెదిగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా పొట్టు తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా దంచుకోవాలన్నమాట. ఈ ఆనియన్ కూడా మనకి మెత్తగా మెదిగే వరకు ఇలా దంచేసుకోవాలి. అంతే, మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇందులోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. నాకు అదే సాల్ట్ అది కరెక్ట్గా సరిపోయింది. మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 వెల్లుల్లిని ఇలా దంచి యాడ్ చేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.